సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే. మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు? నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నోడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ. మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం? ఆయన ఆడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాదన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how automatic disqualification should be brought in. न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. And he is such a big joker that today his own party and his own speaker, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन है? एक अंधे को भी दिख रहा है ना
कि एमएलए जीता टीआरएस से, वही एमएलए का इस्तीफा दिए बगैर जाके एमपी लड़ा वो कांग्रेस से। सोचने की क्या चीज है इसमें? इसलिए मैं बोलता हूं राहुल गांधी इज द बिगेस्ट जोकर एंड सच जोकर्स शुड आंसर द पीपल ऑफ तेलंगाना कि अब क्या चला रहे हो, आप सरकार चला रहे हो, सर्कस चला रहे हो। एक तरफ बोलते हो न्याय पत्रा, इतना अन्याय करते हो तेलंगाना के साथ, और कुछ भी बकवास। शुरू किसने किया ये कल्चर डिफेक्शन का? आया राम गया राम, यही राहुल गांधी की दादी इंदिरा गांधी ने स्टार्ट किया। आया राम गया राम आया कहां से? हरियाणा से, आप ही के बदौलत है। उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको। इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड the main perpetrator of this, the criminal mind behind this is Mr. Rahul Gandhi, who is the leader of opposition. He is the main culprit. Because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు, కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతున్నారు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాము మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్, వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది, అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటి, ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి కానీ వాళ్ళు తిరుగుతుండ్రో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టరు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి నేను? స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంపీచ్ చేస్తున్నారా ఆయన్ని? నో కాన్ఫిడెన్స్. See, we have no confidence in Telangana speaker or speaker in parliament. Anyway, it's one and the same. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఇద్దరు విషయంలో కూడా ఇద్దరిని పక్కకు పెడితేనే మంచిది. స్పీకర్ అనేటువంటి న్యూట్రల్గా ఉండాలి, ఎంపైర్ లాగా ఉండాలి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఈ దేశంలో? కాబట్టి డెఫినెట్గా మాకు లేరు లోక్సభలో, దురదృష్టం మాకు మెంబర్ లేరు. ఉంటే మేము కూడా ఆయన ఎత్తవతల భార్యాలని మేము కూడా ఓటేస్తాం. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్నే ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.